రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. రాబోయే 2 రోజుల పాటు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 14వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు ఈ జిల్లాల్లో 11, 12వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు కూడా ఇక్కడ చురుగ్గా మారాయి. ఇక గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విపత్తు నిర్వహణ సంస్థ కూడా అందరికీ అలర్ట్స్ ప్రకటిస్తూ ఉంది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కూడా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఋతుపవనాల ముందస్తుగా వచ్చిన భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ముందస్తుగానే రాష్ట్రంలోకి ప్రవేశించిన గడిచిన 12 రోజులుగా ఋతుపవనాల వల్ల వర్షాలు పెద్దగా రాలేదు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. 1వ తేదీ నుంచి 9వ తేదీ దాకా భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. సగటు వర్షపాతం కన్నా కూడా తగ్గింది. దేశవ్యాప్తంగా, కేవలం ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా చివరికి ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు వచ్చిన ప్రాంతాల్లో కూడా సగటు వర్షపాతం కన్నా కూడా తగ్గింది. 1 నుంచి 9వ తేదీ వరకు కేవలం 2.3 సెంటీమీటర్ల వర్షపాతమే సగటున దేశంలో నమోదైంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కనీసం 1వ తేదీ నుంచి 9వ తేదీ దాకా 3.5 సెంటీమీటర్లు అంటే 35 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 2.3 సెంటీమీటర్ల వర్షపాతమే దేశవ్యాప్తంగా నమోదైంది. ఇంకా రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అయితే రాబోయే 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి రాబోయే 2-3 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కూడా కనిపించడంతో పాటు 13వ తేదీ నుంచి ఋతుపవనాలు మరింత చురుగ్గా మారే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల రైతు సోదరులు ఈ 4 రోజుల్లో వ్యవసాయ పనులు చేసేవారు, శ్రామికులు, పొలాల్లో పనులు చేసేవాళ్ళు జాగ్రత్తలు పాటించండి. పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. చాలామంది, లక్షలాది మంది మొబైల్స్కి అలర్టులు కూడా పంపించింది. ఆల్రెడీ ఇంకా పంపిస్తూనే ఉంది. పిడుగులకు సంబంధించిన సమాచారం విపత్తు నిర్వహణ సంస్థ ఏ ప్రాంతంలో పంపించిందో ఆ ప్రాంతంలో గ్యారంటీగా పడతాయి. దానికి సంబంధించి శాటిలైట్తో సంబంధించి లింక్తో స్పష్టమైన సమాచారం విడుదల చేస్తుంది. రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.